Hi friends, welcome back to Tech with Sam. This is packages program అనమాట ఇన్ జావా. సో సింపుల్గా ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్యాకేజ్లో అయితే ఎలా రాయాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ రాశాను. సో చూడండి, ప్యాకేజ్ నేమ్ ఎస్పీ, పబ్లిక్ క్లాస్ ఏంటి యాడ్1 అని తీసుకున్నాను. సో సేమ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను, ఎందుకంటే క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ అయి ఉండాలి, దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇక్కడ ఒక నార్మల్ ఆర్డినరీ మెథడ్ కూడా తీసుకున్నాను, ఇందులో ప్రింట్ చేసుకున్నాను. దీన్ని చూడండి, ఇక్కడ ఎస్పీతో సేవ్ చేయకూడదు, ఇది ప్యాకేజ్ నేమ్, ఓన్లీ మనం క్లాస్ నేమ్తోనే జావా ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మనం సేవ్ చేయాలి. సో మెయిన్ మెథడ్ ఇంకొక దాంట్లో తీసుకున్నాను, ఇంకొక నోట్ ప్యాడ్లో. దిస్ వన్ ఈజ్ మెయిన్ మెథడ్. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ చేశాను sp.add1, అంటే అక్కడ ప్యాకేజ్లో యాడ్1ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను మెయిన్ మెథడ్లో. సో సేమ్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను, సేవ్ చేశాను, క్లాస్ నేమ్తో సేవ్ చేశాను. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. విండో +R ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ రన్ అని ఓపెన్ అవుతుంది. అక్కడ cmd అని ఉంటే ఎంటర్ కొట్టేయండి. తర్వాత cd/ఎంటర్, cd స్పేస్ మనం ఏ ఫోల్డర్లో సేవ్ చేసాం, sam123. sam123 జావా సి. మనం దేంట్లో అయితే లాజిక్ రాసుకున్నామో అది దేంతో సేవ్ చేసాం, add1.java. సో ఎంటర్. ఇక్కడ జావా ఎస్పెషల్లీ ప్యాకేజెస్లో మనం ఇది యూజ్ చేయాలన్నమాట. జావా సి -d స్పేస్ డాట్ స్పేస్ మనం క్లాస్ నేమ్ ఏంటి, add1.java. ఎంటర్. సో వచ్చేసింది. ఇక్కడ జావా సి, మనకి ఎర్రర్స్ ఏం లేవు ఇప్పటి వరకు. జావా సి. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. జావా సి 2.java. ఎంటర్. సో ఏం లేదు, జావా మెయిన్ మెథడ్కి నేమ్ ఇచ్చాం demo2. సో యాడ్ = 300. ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.